దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 13th జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనము. సామ్ నంబర్ 37 and verse 24. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా అతని చెయ్యి ఎవరు అతన? నీతిమంతుడు. ఎవరు అతడు? నీతిమంతుడు. నీతిమంతుడు చెయ్య దేవుడు పట్టుకుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడు పడిపోయిన స్థితిలో ఉండరు, లేపబడతారు. బికాస్ ద లార్డ్ ఈజ్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభును నమ్ముకున్న వారు ఉచితంగా యేసు రక్తము ద్వారా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు. నీతి నీకు దానముగా ఇవ్వబడ్డాది. కృపా బాహుల్యము నీతి దానము. యు హ్యావ్ రిసీవ్డ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడుట అనగా దేవుడు నీతిమంతులు చేయ పట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్స్. దో హీ ఫాల్, హీ షల్ నాట్ బి అటర్లీ క్యాస్ట్ డౌన్, ఫర్ ద లార్డ్ అప్హోల్డెత్ హిమ్ విత్ హిస్ హ్యాండ్. దో యు ఫాల్, దో యు ఫెయిల్, యు విల్ నాట్ బి డిస్ట్రాయిడ్, బికాస్ ద లార్డ్ ఈస్ అప్హోల్డింగ్ యువర్ హ్యాండ్. దేవుడు నీ చేయి పట్టుకున్నాడు కాబట్టి నీవు పడిపోయినను, ఆరోగ్యంలో పడిపోయినను, నీ ఫైనాన్సెస్లో పడిపోయినను, జాగ్రత్తగా గమనించండి. నీ ఎడ్యుకేషన్లో, నీ బిజినెస్లో, నీ కెరియర్లో నువ్వు పడిపోయినను, నువ్వు తిరిగి లేస్తావు. యు విల్ స్టాండ్ బ్యాక్, యు విల్ కమ్ బ్యాక్ అగైన్. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? చాలామంది మన జీవితంలో నేలను పడిన స్థితులు ఎన్నో వచ్చాయి మనకి, కానీ గుర్తించుకోండి, ప్రతిసారి తిరిగి నువ్వు నిలబడ్డావు. ఎందుకు తెలుసా? దేవుడు నీతిమంతుడు చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నీ చెయ్యి విడవడు పట్టుకున్న దేవుడు, నిన్ను ఎడబాయడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము ఎక్నాలెడ్జ్ చేయాల్సింది దేవునికి కృతజ్ఞతాస్తుతో చెల్లించాల్సింది. దేవునికి మనం ఒప్పుకోవలసిన సత్యం ఏంటి తెలుసా? దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. దేవుడు నా కుటుంబం యొక్క చేయి పట్టుకున్నాడు. దేవుడు నా పిల్లల యొక్క చేయి పట్టుకుని ఉన్నాడని ప్రతి ఒక్కరము ఒప్పుకుందాం. కనుక మీరు నేలను పడిపోయి ఉండరు, మీరు లేపబడతారు. हिंदी में पढ़ेंगे भजन संहिता 37 चैप्टर और उसमें 24 वचन पढ़ रहे हैं. चाहे वह गिर तो भी पड़ा ना रह जाएगा, क्योंकि यहोवा उसका हाथ थामे रहता है. यहोवा उसका हाथ थामे रहता है, थाम लिया है. जो तो भी आप गिरे तो भी आप गिरे हुए नहीं रहेंगे, उठ जाएंगे, क्योंकि परमेश्वर ने आपके हाथ थाम लिया है. आपके हाथ को थाम लिया, ऐसा पकड़ लिया है कि वो छोड़ेगा नहीं. इसलिए किस विषय में आप गिरे हुए, आपके तबीयत के विषय में, आपके परिवार के विषय में, आपके पैसों के विषय में, आपकी कमाई के विषय में, आपकी पढ़ाई के विषय में आप फिर से खड़ा हो जाएंगे. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ పిల్లలు మీ చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఏ విషయంలో పడిపోయినను తిరిగి నువ్వు నిలబడతావు. దిస్ ఈస్ ఫర్ ష్యూర్. ఈ వాగ్దానము, ఇది ఒక వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కేవలం ఈరోజు మిగిలిందంతా ఏంటంటే నువ్వు నమ్మాలి ఈ మాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అరైజ్ అండ్ షైన్ అంటున్నాడు దేవుడు. లెమ్ము, తేజరిల్లము. ఎందుకు నువ్వు తేజరిల్లుతావు తెలుసా? నీపై వెలిగి వచ్చినది దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. నువ్వు దేవుని చేయి పట్టుకోవడం కాదు, దేవుడే నీ చేయి పట్టుకున్నాడు. నువ్వు దేవుని చేయి పట్టుకుంటే నువ్వు ఎప్పుడైనా వదిలిపెడతావు, కానీ దేవుడు వదిలిపెట్టడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్ ఒప్పుకుందాము, ఎక్నాలెడ్జ్ చేద్దాము. దేవుడు నన్ను, నా కుటుంబం యొక్క చేయ
పట్టుకొని ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మా చెయ్యి పట్టి మమ్మల్ని నడిపిస్తున్నవాడా, మా చెయ్యి పట్టి ఉన్నావు కాబట్టి మేము లేపబడతాం నాయన. మేము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మేము నిలబడతాం నా. వీ విల్ కమ్ బ్యాక్ మై ఫాదర్. వీ విల్ హ్యావ్ ఎ న్యూ సీజన్ మై మాస్టర్ నాయన. ఐ థ్యాంక్ యూ ఫర్ ద న్యూ సీజన్. ఐ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ us come back in our lives, my Father Lord in heaven. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యములు చేసేవాడు నాయన. ఆదాము యొక్క పాపం వల్ల నాయన అందరము నన్ను అపరాధులుగా చేయబడినను నాయన. వి కేమ్ బ్యాక్ టు బికమ్ రైచియస్ అగైన్ మై ఫాదర్. దేవా తండ్రి, రక్షకుడ ప్రతి విషయంలో నాయన దెర్ ఈస్ కమింగ్ బ్యాక్ ఇన్ అవర్ లైఫ్స్. తిరిగి మేము సమకూర్చబడ్డ, తిరిగి మేము నిలబడ్డ అనేది వాస్తవమై ఉన్నదయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరచండి స్తోత్రం. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ ఇన్ their jobs, my Father. I also thank you for your loving kindness and tender mercies, my Father. I thank you, Lord, for every business person, business చేసిన వారందరూ కూడా మీరు దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. కాలేజెస్లో, యూనివర్సిటీలో, స్కూల్స్లో చదువుకుంటున్న వారు నాయన, వారి చదువుల్లోనైనా ఏ విషయంలోనైనా వారు పడిపోయి ఉన్నారు. ఆ విషయాలు వారు లేపబడినందుకు స్తోత్రం. ఏ సబ్జెక్ట్లో, ఏ కోర్సులో వారు నాయన చేయలేకపోతున్నారు, ఆ విషయంలో వారిని నువ్వు చెయ్యి పట్టి నిలబెట్టినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, సమయం ప్రత్యేకంగా నాయన తండ్రి, కుటుంబ సమస్యలు ఉన్నవారు నాయన, కుటుంబ సమస్యలతో పోరాడుతున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవ, వారి కుటుంబంలో నాయన తండ్రి నీవే వారిని దేవ ఎత్తి పట్టుకోమని వేడుకుంటున్నానయ్యా. నీవు వారి చేయి పట్టుకొని వారు నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మరొకసారి దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. ఇలా అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.